మంగళగిరి పరిసర ప్రాంతాల్లో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పారేపల్లి మహేష్, డోగిపర్తి శ్రీనివాసరావు, స్వాతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షులు దోగిపర్తి శ్రీనివాస్ గారు మరియు ప్రధాన కార్యదర్శి రాజేష్ గారు, రాజశేఖర్ గారు, ప్రసాద్ గారు, మరి మంగళగిరి టౌన్ అధ్యక్షులు జేవి కృష్ణ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి బీరువాల శ్రీనివాస్ గారు, మరి నియోజకవర్గ యువత అధ్యక్షులు ఆలా శివాజీ గారు, స్వాతి గౌడ్ గారు, వీరందరి జయలక్ష్మి గారు, వీరందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా సావిత్రిబాయి పూలే గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, అంటరానితనం, బీసీ సామాజిక వర్గాలని కుల వివక్షతతో ఎంత దారుణంగా చూసేవాళ్ళు అనేది మన పెద్దలందరూ చెప్తే మనం వింటూ ఉంటాం. మరి మహిళలకు చదువు ఇంపార్టెంట్ అనేసి తన భర్త దగ్గరే సావిత్రిబాయి పూలే గారు చదువుకొని మహిళలకు చదువు నేర్పించి ఈరోజు నేల నుంచి నింగికి ఎగిరే అవకాశాన్ని కల్పించిన సావిత్రిబాయి పూలే గారి జయంతి మనందరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జై బీసీ. ఈరోజు సంఘ సంస్కర్త కవయిత్రి అయినటువంటి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర యూత్ అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారి ఆధ్వర్యంలో ఆమెకి ఘనంగా నివాళులు అర్పించి ఈ జన్మదిన కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ గురించి 2 ముక్కలు చెప్పాలి. ఎందుకంటే ఆవిడ అతి చిన్న వయసులోనే సుమారుగా 10 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం జరిగింది జ్యోతిరావు పూలే గారిని. అప్పటికి ఆమెకు చదువు కూడా లేదు. కానీ భర్త ప్రోత్సాహంతో ఆమె చదువుకొని ఆ చదువు వలన ఎంతైతే ఉపయోగం ఉంటుంది, చదువే జీవితం అని చెప్పి ఆమె తెలుసుకొని ఆ రోజులోనే మరి ఉచితంగా మహిళలందరినీ చేరదీసి చదువు చెప్పడమే కాకుండా పాఠశాల నిర్మాణం చేసి మరి ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలు చేసి మన అందరి మనసుల్లో నిలిచిపోయారు. అలాంటి మహనీయురాలకి ఈ కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటాం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు వాళ్ళు చేసినటువంటి సంఘ సేవ, మరి బాల్య వివాహాలను అడ్డుకోవడం, శిరోమండనం కానివ్వండి, అన్నిటిలో కూడా వాళ్ళు ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా ఉన్నారు. కాబట్టి ఈరోజు 100 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవటం, మరి వాళ్ళ జయంతి వేడుకలు కూడా గుర్తుపెట్టుకుని ఘనంగా చేసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు మరి ఇప్పుడు మొన్న ఈ మధ్యలోనే చూసాం, కరోనా వస్తే తల్లికి కరోనా వస్తే కొడుకు ఇంటి బయటే నుండి లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. అదే ఆ రోజు పేగువ్యాధి అనేది వచ్చి తన మరణం కూడా సేవా కార్యక్రమంలోనే విడిచిపెట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మనందరం కూడా మరొకసారి జోహార్లు చెప్పాలని. జోహార్ సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు సుమారుగా 200 సంవత్సరాల క్రితమే మహిళా సాధికారతకి బీజాలు వేశారండి. ఆవిడ ఆ రోజున వేసిన బీజాలే ఈరోజు ఫలాలై వృక్షాలై చాలా బాగా మహిళాభివృద్ధి జరిగింది. ఈ సందర్భంగా ఆమెకి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ రోజున సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళా పక్షపాతి అయిన సావిత్రిబాయి పూలే గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు తరాలకి కూడా ఈ ఆవిడ చేసిన త్యాగాలన్నీ తెలిసి ప్రతి ఒక్కరూ ఆవిడ గురించి తెలుసుకొని ఆవిడ జన్మదిన వేడుకల్ని ఇంకా ఘనంగా జరపాలని, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాత మంగళగిరి జిఆర్ స్కూల్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు డోగిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యాన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా టీచర్స్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు స్వాతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సావిత్రిబాయి 194వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా టీచర్స్కి కొంతమందికి సన్మాన కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి వచ్చినటువంటి
మా ఉపాధ్యక్షులు గౌరీ గారికి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారికి, మన జయలక్ష్మి మేడం మహిళా అధ్యక్షురాలకి, స్వీట్ బీసీ అధ్యక్షుడు ఆల శివాజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను 2 ముక్కలోనే ముగిస్తాను. అందరూ కూడా బాగా చదువుకుందమ్మా. టీచర్స్ మీకు ఏదైతే చెప్తున్నారో శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనం చదువుకుంటేనే భవిష్యత్తు. మనం చదువు లేకపోతే మనం ఎక్కడ దేనిలో కూడా రాణించలేము. ఆ రోజు మరి దాదాపుగా 180-170 సంవత్సరాల కిందటే మరి అణగారిన వర్గాలు, అప్పుడు ఇళ్లలో లేడీస్ బయటకు వచ్చేవాళ్ళు కాదు, చదువులు కూడా చదువుకునేవాళ్ళు కాదు. అలాంటి టైంలోనే ఆవిడకి 10వ ఏటనే మ్యారేజ్ చేయడం జరిగింది జ్యోతిరావు పూలే గారితో. అప్పుడు ఆయన ప్రోత్సాహంతో, భర్త ప్రోత్సాహంతో ఆమె చదువుకొని మరి ఆమెతో అంతంత ఆగిపోకుండా ఆమె ఇతరులను కూడా చదివించి ఆమె సొంతంగా స్కూల్స్ నడిపి, ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్ నడుపుతున్నాం, అట్లాగే ప్రైవేట్ స్కూల్లో మనం డబ్బులు ఇచ్చి మనం విద్య నేర్చుకుంటున్నాం. అలా కాదు, ఆమె స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసి మరి అంతటి మహనీయురాలు కార్యక్రమం ఈరోజు జరుపుకుంటాం. అందులో మేమందరం పాల్గొంటాం. అదృష్టంగా పాల్గొంటూ మీరందరూ కూడా చెప్పిన మాట వినండి, టీచర్స్ మాట వినండి, మీరు అల్లరి చేయొద్దు. కొన్ని వాళ్ళే అవుతున్నారు, చదువు లేని వాళ్ళు ఏవో పని చేసుకొని చదువుతున్నారు. మీరు ఎవరైనా కానీ శ్రద్ధగా చదువుకోలేదనుకో కష్టపడి బ్రతకడమే, మీరు డెవలప్ కాలేదు. మీరు మీ తల్లిదండ్రికి మంచి పేరు తేవాలన్నా, మీ టీచర్స్కి మంచి పేరు తేవాలన్నా మీరందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మంగళగిరిలోని వడ్డెర యువ చైతన్యం రాష్ట్ర కార్యాలయంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి వడ్డెర యువ చైతన్యం రాష్ట్ర అధ్యక్షులు కుంచాల కృష్ణకిషోర్, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తురక రామారావు, బీసీ నాయకులు మీనిగ ఆంజనేయులు, పేరేచర్ల గోపి, నక్క దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పెనుమాక మదర్ థెరిసా కిషోర బాలికల గ్రూపులో గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టులో భాగంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ సిబ్బంది అత్తోట పోతురాజు, బాలికల గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.